హాయ్ ఫ్రెండ్స్, కాజోల్ ప్రధాన పాత్ర పోషించిన మా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. మా సినిమా హర్రర్ జానర్కి చెందిన సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ బెంగాలీ ఫ్యామిలీకి చెందిన హీరో అతని కుటుంబం మొత్తం ఆ ఊర్లో ఉన్న రక్తబీజ్ అనే రాక్షసుడికి ఓ చెట్టుకి భయపడుతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టిన ఆడపిల్లల్ని బలిస్తూ ఉంటారు. అందుకే హీరో దూరంగా బయటకు వచ్చేసి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, కాజోల్. వాళ్ళిద్దరికీ ఆడపిల్ల పుడుతుంది. అయితే అబ్బాయి పుట్టాడు అని తండ్రిని నమ్మించి ఆ పాపను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఈ లోపు అనుకోకుండా హీరో చనిపోతే కాజోల్ ఓ పని మీద తన అత్తారింటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, ఆడపిల్లలు ఎందుకు మాయమైపోతున్నారు, ఆ ఆడపిల్లలు బతికున్నారా లేదా, రక్తబీజ రాక్షసుడు వాళ్ళని తీసుకొని చెట్టు దగ్గర బంధించి ఏం చేస్తున్నాడు, ఇటువంటి ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా హిందీ సినిమా, కానీ సగం డైలాగులు బెంగాలీలో ఉండి బోర్ కొట్టిస్తాయి. ఆ పాత్రధారులు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. ఒక హిందీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. మంచి మంచి నటులు ఉన్నా సరే ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కాన్సెప్టే లాజిక్లెస్గా అనిపిస్తుంది, అంత క్లియర్గా కూడా అనిపించదు. రాక్షసుడు రక్తబొట్టు నేల మీద పడడం, అక్కడ చెట్టు రావడం, ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ మాత్రం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రతి గ్రాఫిక్ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. లైవ్ని, సీజీని రెండింటిని కంపోజింగ్ చేసే విధానం కూడా అస్సలు బాగాలేదు ఈ సినిమాలో. పర్టికులర్గా కలర్ డిఫరెన్స్, లైటింగ్ డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. అందులోనూ సినిమా చాలా స్లోగా సాగుతుంది, పరమ స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి జనం అందరూ థియేటర్లో నిద్రపోతారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే అది ఇంకా బోరింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ షాట్ కూడా అంత గొప్పగా ఉండదు. పరమ చెత్తగా అనిపించింది ఈ సినిమా. కాజోల్ నటన సోసో, నటించడానికి స్కోపే లేదు. ఆమె పాపగా నటించిన అమ్మాయి మాత్రం కొంత బాగానే చేసింది. ఇక విలన్గా చేసిన వ్యక్తి పేరు చెప్పకూడదు కనుక మీరే సినిమా చూసి తెలుసుకోండి. ఆ విలను, ఆ గెటప్, ఆ గ్రాఫిక్స్ చిరాగ్గా అనిపిస్తాయి. ఈడే విలన్ అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. పాత పనివాడిగా నటించిన వ్యక్తి, ఆయన పేరు మర్చిపోయాను కానీ చాలా మంచి నటుడు. ఆయన్ని ఉపయోగించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. మిగిలిన పాత్రలు ఉంటాయి, అవన్నీ అంత గొప్పగా ఉండవు, రిజిస్టర్ అవ్వు. కాజోల్ భర్తగా ఇంద్రనీల్ సేన్ గుప్తా తక్కువ నిడివిన పాత్రలో బాగానే చేశాడు. నాకు తెలిసి కాజోల్ నటించిన అన్ని సినిమాల్లో కల్లా పరమ వరస్ట్ సినిమాల్లో టాప్ 1లో ఈ సినిమా నిలబడుతుంది. ఎంటర్టైన్మెంటే లేదు, అటు హర్రర్ కూడా లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?